నాథ, నీవు జనించిన కారణాన గోకులంలో సిరిపెంపు సొంపారుతున్నది. ప్రాణాలరచేతునుంచుకొని నీవారమైన మేము నీకోసం వెతుకుతున్నాము. నీ రూపం చూపు. అందగాడా, శరత్కాలపు కమల గర్భంలోని జిగిని దొంగిలించు నీ చూపు వల్ల నిన్ను వలచి జీతబత్తములు లేని దాసికలమయ్యాము. అటువంటి మమ్ము ధీరుడవై ఇలా వేధించుక తినడం నిజంగా చంపడమే గదా. యమునా నదీ జలాలలో విషంగ్రక్కు కాళీయుని వల్ల, సర్పరూపుడగు అఘాసురుని వల్ల, ఇంద్రుడు గురిపించిన రాలవాన వల్ల, అడవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల, తక్కిన ఎన్నో భయాల వల్ల మమ్ము కాపాడి ఇప్పుడు పంచబాణుని బారికి అప్పగించడం నీకు న్యాయమా? కమలాక్ష, నీవు కేవలం యశోద కుమారుడవే కాదయ్యా, నిఖిల దేహధారుల బుద్ధికి సాక్షీభూతుడవైన అంతరాత్మవు, పరమేశ్వరుడివి. పూర్వం విరించి నిన్ను స్మరించి విశ్వరక్షణంగా వింపుమని నిన్ను వేడుకోగా, భూమండలాన్ని ఉద్ధరించేటందుకు ఇలా మనోజ్ఞ స్వరూపంతో మేటి యదువంశంలో ఆవిర్భవించావు. నీ పాదాలను కొలిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని తొలగించేది, లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము బ్రతికించు స్వామి. లక్ష్మీవల్లభ, ఆవుల వెంట సంచరించునది, సేవించు వారి పాప సమూహాలను పోగొట్టగలిగినది, సిరిచే నొప్పునది, క్రూరుడైన కాళీయుని పడగలపై నటించేది అయిన నెత్తమ్మి వంటి నీ పాదాన్ని మా కుచాల మీద మోపి మాకు మన్మధుని కుసుమశరాల వల్ల ప్రాప్తించిన బాధ పరిహరించు, మమ్ము స్వీకరించు. పండితులకు ఇంపుగూర్చున్నది, చక్కగా ఉచ్చరింపబడునది, తీయనిది అయిన నీ పలుకు మమ్ము మరులు కొల్పింది. నీ అధరామృతం జుర్రజేసి మా మదనతాపమంతా తొలగించు. కమలాక్ష, అయ్యో, ఆడువారి పట్ల ఇంతటి క్రూరత్వం చూపదగునా? నీవు భక్తుల భయం పోకార్చువాడవు కదా, మరి నీ దాసులమైన మాకు నీ నగుమోము చూపి కాపాడు. రమామనోరమణ గొప్ప సిరితో కూడినదై, శ్రవణమాత్రమున శుభములిచ్చునదై, కామక్రోధాధులను నిర్మూలించునట్టిదై, సనక సనందాది యోగీశ్వరులచే కొనియాడబడునదై, ఎడ తెగని తపములచే తపించుచున్న పురుష పుంగవులకు జీవనమయ్యొప్పుచున్న నీ కథాసుధను ఎన్నెన్నో గొప్ప దానములొనర్చి ప్రసిద్ధి నందని వారు గ్రోలజాలరు. కృష్ణ, నీ నవ్వులు, నీ చూపులు, పలు విధములైన నీ విహారాలు, నీ ధ్యానములు, నీ పరిహాసవచనములు మా హృదయాలలో నాటుకుని నేడు మరలిపోలేకున్నవి. నీ నగువులు, నీ చూట్కులు, నీ నానా విహరణములు, నీ ధ్యానంబుల్, నీ నర్మాలాపంబులు మానసముల నాటి నేడు మగుడవు కృష్ణ. కమలాక్ష, నీవు గోవులను మేపుటకై మందపట్టు నుంచి వెడలిన వేళ అంబుజాలతో సమానమైన నీ అడుగులు గడ్డి మొలకలు గులకరాలు తాకి మిక్కిలి నొచ్చునని మా డెందాలు కుందుతుంటాయి. ధీరపుంగవ, నీవు రాత్రివేళ బృందావనాంతరం నుంచి వచ్చి ధేనువుల కాలిదుమ్ము సోకి ధూసరవర్ణం పొందిన ముంగురులు గలదై పద్మం వలె భాసిల్లే నీ ముఖం మాకు ప్రీతితో కనబరచి మా చిత్తాలలో అంతకంతకు మరులు హత్తుకొలుపుతుంటావు కదా. మాపటి వేళ నీవు వనమధ్యము వెల్వడి వచ్చి గోష్పద ప్రాపిత ధూళి ధూసరిత భాసిత కుంతలమై సరోరుహోద్దీపితమైన నీ మొగము ధీరజనోత్తమ మాకు వేడ్కతో జూపి మనంబులన్ మరుని జూపుదుగాదే క్రమక్రమంబునన్. ప్రియతమా, భక్తులకు అభీష్టములిచ్చునది, బ్రహ్మచే కొలవబడునది, పుడమికి భూషణమైనది, దుఃఖముల రాపాడునది, శుభముల సంగి కాపాడునది అయిన నీ అడుగుల జంట మా వక్షములపై ఉంచరాదా? నాథా, సంభోగ ప్రీతి పెంచునది, దుఃఖములను తొలగించునది, మ్రోగునట్టి పిల్లన గ్రోవి ముద్దులందుకునేది, ఇతరములైన అనురాగములను అతిశయించునది అయిన నీ తీయని కెమ్మోపిపానకముచే మా తాపము చల్లార్చు. రమానాయక, నీవు పగటిపూట బృందారణ్యంలో తిరగడం వల్ల ఉంగరాలు తిరిగిన ముంగురులచే అందాలు చిందే నీ వదనం తృప్తి తీరేటట్లు తిలకించలేకపోతున్నాము. అందువల్ల మాకు క్షణాలు యుగాలుగా గడుస్తాయి. పోనీ రాత్రివేళలందైనా ఎడతెగకుండా కన్నుల నిండా నిన్ను కనుగొందామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు కండ్లకు ఈ రెప్పలు అడ్డంగా సృష్టించాడు గదా.
నీవడవింబవల్దిరుగ నీ కుటిలాల కలాలితాస్యమిచ్ఛావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులైచనుం కావున రాత్రులైన నిను కన్నులనెప్పుడు చూడకుండ లక్ష్మీవర రెపలడ్డముగ చేసెనిదేల విధాత క్రూరుడై. మనోవల్లభ చుట్టాలు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడకులు మొదలైన వారు మమ్ము రాత్రిపూట ఇల్లు వదిలి వెళ్ళవద్దని చెబుతున్నప్పటికీ నీ మెత్తని పాట సవ్వడి చెవులలో నిండగానే మోహితలమై పరుగు పరుగున వచ్చాము. నీవెక్కడికేగినావో ఎరుగము. నీ వంటి జాలిమాలినవాడు ఎందైనా ఉంటాడా? కృష్ణ, ఏకాంతమున నీవు పలికే వలపులొలికే పలుకులు, నవరసమయములైన నీ చూపులు, నీ నవ్వు మొగము, సిరికాటపట్టైన నీ విశాల వక్షము కామోద్దీపనకరాలై మా మనసులను ఆకర్షించి మమ్ము మురిపించాయి. మదనుడార్వంగ నీవాడు మంతనములు నవరసాలోకనంబునగు ముగంబు కమలకిరవైన మహిత వక్షస్థలంబు మామనంబులలోగని మరపె కృష్ణ. అరవిందంబుల కంటె కోమలములై అందంబులైయున్న నీ చరణంబుల్ కఠినంబులై మునయ మా చన్నుంగవల్మోవగా వెరియంబోలు నటంచు బొక్కుదుము నీ ఈ కర్కశారణ్య భూపరిసంచారము కృష్ణ నీ ప్రియులకు ప్రాణవ్యధం చేయదే. అచ్యుతా, జలజముల కంటే సుకుమారములై సుందరములై ఒప్పుతున్న నీ అడుగులు బిరుసులైన మాకు చాలా ఒత్తిడికి కందిపోతాయని కుందుతాము. అటువంటి పాదాలతో కఠినములైన కానన భూములలో నీవు సలిపే సంచారం నీ ప్రియురాండ్రమైన మాకు ప్రాణాంతకమైనంత వంత కలిగిస్తున్నది. మాధవా, మన్మధుని బాణాలు నివారింపరాని వై మమ్ము పీడించగా భయపడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము. ఇలాంటి మమ్ము నట్టడవిలో ఇట్టే వదిలిపెట్టి వెళ్ళడం నీకు ధర్మమా? ప్రాణేశ్వర, మా చిత్తాలను మిక్కిలి మెత్తనివిగా చేసి నీ మనసును కడకు కర్కశంగా వించిన మా మందభాగ్యాన్ని ఏమనుకోవాలి? హృదయేశ్వర, మా హృదయము మృదుతరముగజేసి తొల్లి మికిలి కడనీ హృదయము కఠినము చేసెను మదీయ సౌభాగ్యమిట్టి మందముగలదే. కరుణానిధి, రక్కసులు